వ్యవసాయం చేసుకొని మరి ముందుకు వెళ్తారన్న సంగతి నేను అడుగుతా ఉన్నాను. మొన్ననే ఇదే ముఖ్యమంత్రి గారు పంట నష్టం జరిగింది, పంట నష్టానికి 10,000 రూపాయలు తక్షణ సాయం చేస్తామని చెప్పిండు కదా. ఇప్పటి వరకు ఒక రూపాయన్నా మంజూరు చేసిందని అడుగుతున్నా. ఇక్కడ కూడా మళ్ళీ అబద్ధము, ఇక్కడ కూడా మళ్ళీ మోసమా? అరే నువ్వు ఇస్తామన్న 2 లక్షల రుణమాఫీ చేయకపోతేవి, 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వకపోతేవి, 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇవ్వకపోతేవి, కనీసం నువ్వు మొన్న ఒప్పుకున్నటువంటి 10,000 తక్షణ సాయం కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని అడుగుతున్నా. అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులలో కమిషన్ రావనే కదా, వాళ్ళకి ఇచ్చే డబ్బులలో బీ ట్యాక్సులు ఆ ట్యాక్సులు చేయలేమనే కదా. ఈ రైతాంగానికి మీరు ఈ రకంగా అన్యాయం చేస్తున్నారు. మీరు ఇవ్వాల్సినటువంటి తక్షణ సాయం మీరు ఒప్పుకున్నది. మేము గతంలో నువ్వు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు 20,000 రూపాయలు డిమాండ్ చేసినావు కదా. మరి ఈ రోజు నువ్వు 10,000 రూపాయలు ఒప్పుకున్నావు, ఆ 10,000 కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇంతకన్నా మోసం ఇంకోటి ఉంటుందని అడుగుతున్నా. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ బిల్లు ఏ డబ్బు రిలీజ్ చేయాలన్నా ఆ ట్యాక్స్ బీ ట్యాక్స్ కట్టేది డబ్బులు రిలీజ్ కావా? కేవలం అబద్ధ పునాదుల మీద నిర్మాణమైనటువంటి ప్రభుత్వం, అబద్ధాలే ఆసరగా చేసుకొని నడుస్తున్నటువంటి ప్రభుత్వం, పూర్తిగా ప్రజల్ని దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం. నువ్వా మాట్లాడేది రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారి విషయం? ముందొచ్చి బడే బాయ్ అని చెప్తివి, మొన్న వెళ్ళి బడే బాయ్ నేను చోటే బాయ్ నువ్వు బడే బాయ్ అంటివి. ఇంతకు ముందు కదా సోనియా గాంధీని దయ్యమని ఇప్పుడు దేవతను కొలుస్తున్నట్లు నిన్న బడే బాయ్ అని చెప్పేసి నిన్ననే ఇలా మళ్ళీ నమ్ము అంటే నమ్మించి మోసమంటావు. అరే నువ్వు కదా నిరుద్యోగ భృతి ఇస్తాను ఇవ్వలేదు, నువ్వు కదా నిరుద్యోగ భృతి ఇస్తా 4,000 రూపాయలు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా, క్యాలెండర్ ప్రకారం నేను నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో మొన్నటికి మొన్న చెప్పి ఈ రోజు మాట తప్పినటువంటి నువ్వు ఈ రోజు మా గురించి మాట్లాడే స్థాయి అని ఇదని అడుగుతున్నా.